నిన్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ప్రెస్ మీట్ లో. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న జొన్నగిరి గోల్డ్ మైన్స్ కి సంబంధించినటువంటి కార్యక్రమంలో కూడా ఆయన కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి సార్, మొన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి గమనించినట్లయితే మనం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆయన వైసీపీ అని అనుకోండి, గొడ్ల పార్టీ అంటారు. సో వీళ్ళు కాపుల్ని రెచ్చగొడుతున్నారు, చిచ్చు పెట్టాలని చూస్తున్నారు, కూటమిని విడగొట్టాలని చూస్తున్నారు, అనవసరమైన విషయాల్లో, సంబంధం లేని విషయాల్లో కావాలనే పవన్ కళ్యాణ్ ని జనసేనని లాగుతున్నారు అనేది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. మరి వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు నవ్వాలో లేకపోతే ఏడవాలో లేకపోతే తెలుగు తక్కువతనం అనాలో లేకపోతే తెలుగుండి ఎక్కడ దాచారనాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎగేసుకుని పొగేసుకుని అన్నింటిలో దూరుతుంది పవన్ కళ్యాణ్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన ఒక కేబినెట్ సహాయకుడు అనవసరంగా అన్ని డిపార్ట్మెంట్లు ఎందుకు వెళ్తున్నాం అని నోరు మూసుకుని కూర్చోమని చెప్పవలసిన బాధ్యత ఆయన మీద పెట్టుకుని ఆయన ఏదో మనం లాగినట్టు మాట్లాడితే ఏం చేయాలి? అసలు ఈ ఉపద్రవానికి కారణం ఏంటి? సాంబశివరావు అనే మాజీ డీజీపీ మేనలుడైన నాగరాజు సేమ్ క్యాస్ట్, సాయి అన్నోడు ఎవడన్నాడు ఆయన సేమ్ క్యాస్ట్. ఈయన మధ్యలో తగిలిన తమాషా చూడడానికి అనవసరంగా ఎక్కడంటే సభ పెట్టి ఆయనకు వాళ్ళ కోసం పరవశించిపోయి నాదెండ్ల మనోహర్ బ్యాచ్ ఒకటి ఉంటారు. ఆయన చూసారు ఎప్పుడైనా పరవశించిపోతుంటాడు పవన్ కళ్యాణ్ చూడగానే. అలాగే వాళ్ళు కూడా పరవశించిపోయి ఏటి మాట్లాడినా అబ్బబ్బబ్బ ఇంక మరి ఈయనే తీసిమారు కానన్నట్టుగా వింటూ ఉంటారు. ఆ మేళంకి చెప్పే మాటలకి ఈయన చేసి పనులకి ఎక్కడ పొంతలు ఉండదు. మాటకి చెప్తాను, నేను ఒక క్రిమినల్ని పరామర్శించాలా అని ప్రశ్నించాడు. శబాస్ 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 అనుకున్నాం. ఆ క్రిమినల్ ఫ్యామిలీని పరామర్శించడానికి ఏకంగా ముఖ్యమంత్రి గారే ఇంటికి పిలిపించి పరామర్శించి సెటిల్ చేశారు, సాంత్వనపరిచారు. ఆవిడ వచ్చి బయటకు వచ్చి నాకు ముఖ్యమంత్రి గారు న్యాయం చేశారు అంటే అక్కడ కాంట్రడిక్షన్ అయినా కదా? మీరు చెప్పండి. ఒక విషయం సమాజహితంగా చూసుకుంటే సాయి అన్నోడు యాంటీ సోషల్ ఎలిమెంట్, శబాష్. మరి ఇదే నాగరాజ్, సిఐ నాగరాజు కూడా యాంటీ పోలీస్ సోషల్ ఎలిమెంట్ కదా. పోలీసు వాళ్ళందరూ చంపారు కదా, లాకప్ డబ్బులు చేయరు, 3rd డిగ్రీలు పెట్టరు. ఈ ప్రాస్పెక్ట్ ఎందుకు మాట్లాడు పోని? ఇది ఈ రెండు వదిలేద్దాం. మూడోది, ఒక కాన్స్పిరసీ జరిగింది. కాన్స్పిరసీ జరిగినప్పుడు ప్రభుత్వం ఎవరిది? మీదా నాదే? ప్రభుత్వం మీది. ప్రభుత్వ బాధ్యత అన్నప్పుడు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా. ముఖ్యమంత్రి గారి గోదావరి, నీది గోదావరి అయితే ఎలాగా? ఈ దాంట్లోకి నిన్ను ఎవరు లాగుతున్నాడు? నేను హోమ్ మినిస్టర్ కాదు, నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ కాదు అన్న మాటలు మాకు తెలుసు, నువ్వు కాదని. మరి ఎందుకు పోతున్నావు వాళ్ళ దాంట్లోకి? ఆ నాదెండ్ల మనోహర్ పరామర్శించిపోతాడని సివిల్ సప్లైస్ దాంట్లో పోయో లేదా? పోయిందవుడు పవన్ కళ్యాణ్. పెనాల్టీ కట్టిందవుడు ప్రభుత్వం. ఈ బాధ్యత పడవలసింది ఎవరు? ప్రభుత్వం. అప్పుడు గుండెత్తవలసింది ఎవరికి? పవన్ కళ్యాణ్కి. ఆయన వదిలేసి మనమని తగులుకొని వాళ్ళ గొడ్డల పార్టీ, తొక్క పార్టీ, అలా ప్రసాద్ గారు ఒకటి, సందీప్ కూడా అనుకుని మనకేంది సరే పంచేసి పోనీ అది ఊరుకున్నాడా? అలా అంతం కడితే పోతాడు. హోమ్ మినిస్టర్ నాకు ఇచ్చి ఉంటే ఇదేంటి సినిమా ఏటలు రాజశేఖర్ లాగా నువ్వు కూడా పో అన్ని ఒక్కట్లో గెలిచి ఆడ చూడండి ఆడవాళ్ళ ప్రభుత్వం ఉంటుంది, అలా ఆడ చెలరైపోతుంటుంది, అలా పో నువ్వు కూడా. ఎవరు కాదన్నాడు? నీ ఉపయోగం వాళ్ళకి లేదు, మాకు అంతకన్నా లేదు, నీకు నువ్వే ఉపయోగపడవు, మా ప్రాణాలు తినేస్తున్నావు, ఏం చేయాలి మేము? సో ఇందులో ఎవరికి హెచ్చరికలు ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి, ఎవరు కాదను. కానీ హెచ్చరికలు సామాజిక వర్గాలు తీసుకొచ్చి ప్రభుత్వం మీద గెలిచిన తర్వాత ప్రభుత్వ అధినేతలు అయ్యండి సామాజిక వర్గాలు వీరెందుకు మాడుతున్నారు? మాడుతుంది మీ పవన్ కళ్యాణ్. కేబినెట్ హోదా కలిగిన డిప్యూటీ తగిలించిన చీఫ్ మినిస్టర్ హోదా అనుకుని మీకు చెలరేగిపోతున్న పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి గారు అంటే పవన్ కళ్యాణ్ వెనకేసుకొచ్చే కార్యక్రమంలో సామాజిక వర్గాలు ఆయన మాట్లాడేస్తారు, తెలుసో తెలియకు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అట్నుంచి వాళ్ళ అంబటి రాంబాబు లేదా పేరు నాని మాడేసరికల్లా మీరెందుకు చెలరైపోతున్నారు? వాళ్ళు మాజీ కేబినెట్ హోదా కలిగినోడు, ఇవాళ సామాజిక వర్గానికి అన్న కాన్సెప్ట్ లో మొదలెట్టాడు అంబటి రాంబాబు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏం మాడాలో వదిలేసి ఏది యాజ్ ఇఫ్ అంటే ఎట్లా? ఈ మధ్యలో అలా ముద్రగడ గారిని తీసుకొస్తారు. వాళ్ళు చేసిన దాంట్లో దమ్మిడి ఏమైనా చేశారు వీళ్ళు సామాజిక వర్గం కంటే, అది కూడా లేదు. ఆ ముద్రగడ గారితో దయించవడం పోల్చుకోకండి. ఆయన ఎంత కాదన్నా సామాజిక వర్గానికి ఒక నిలబడ్డాడు, ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఇంకా ఆఖరి కాడి వదిలేసినప్పుడు ఇంకా పేరు కూడా మార్చుకున్నాడు, ఆయన ఆత్మాభిమానాన్ని కూడా పడంగా పెట్టి. ఆయనతో మీకు పోలికే నాకు అర్థం కాదు. ఓహో సారీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన వాళ్ళకి ముద్రగడ గారు అంటే కోపం ఉంటుంది. అప్పుడు వాళ్ళకి కులం సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశానికి ముద్రగడ నచ్చరు కాబట్టి వీళ్ళకి నచ్చరు. గమనించారు మీరు? అది మీరు అనండి మధ్యలో నేను అంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ గారికి ఏంటుంది? చిరంజీవి గారు కూడా పాపం ఆయన పెద్ద మనిషి అయింది, పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా మనోడు వెళ్ళలే. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు నేను తీసుకుంటాను, అలాగే సినిమా డైలాగ్ కూడా, నాన్న నీ పగ నేను తీసుకుంటాను, నాన్న ఇదే 4x100 meters రిలే బ్యార్ లేటే, అదేదో అంటువ్యాధలా మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ అందరికీ కూడా ముద్రగడ గారు నచ్చరు.
మళ్ళీ ఆయన సామాజిక వర్గం అయినా సరే వాళ్ళకి నచ్చరు. యా అంటే దాసోహం అప్పటి నుంచే మొదలెట్టారు. ఎస్ ప్రేమలు పంచుకోరు కానీ పగలు పంచుకుంటారా, ఇవి మారితే బాధ వచ్చేస్తాయి. అయ్యయ్యయ్యా సార్. అయితే నిన్న గమనించి చెప్పండి. సార్ నిన్న కిరణ్ రాయల్ మాట్లాడటం జరిగింది. నిన్న జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్థపతి ఏది కంప్లీట్ అవ్వకుండా రెండో టాపిక్ పోతారండి మీరు కూడా ఆ తపేలా ఛానల్ లాగా. సార్ చెప్పండి కంటిన్యూ చేయండి. అరే రాత్రి ఏమైనా చూసారంటే తపేలా ఛానల్ ఆడంతే సబ్జెక్ట్ ఏమైనా కోడిపేటలో దొరికిపోగానే ఇంకో టాపిక్ పోతాడు. అది కూడా అది బ్రూస్లీ కథ ఒకటి ఉంటుంది, తల్లి చెల్లి గొడలి. తెలుసా మీకు అది? చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 25 సార్లు నైట్ మేర్స్ అంటారు, తెలుసు కదా. ఆయన పేరు ఎందుకు అన్నిసార్లు ఉచ్చరిస్తున్నారు? ఎందుకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అన్న దగ్గర మీరు చెప్పాలంటే ఆయన 11 స్థానాలకు పరిమితం చేసి 23 స్థానాలు గెలిచే ఓడిపోయిన మీరు పరిమితమైన వాళ్ళు బౌన్స్ బ్యాక్ అయ్యి 154 స్థానాలు 124 స్థానాలు గెలిచారని చెప్తుంటే 151 నుంచి వాళ్ళు 11కి పడేసామని చెప్పి ఇంకా ఎన్నాళ్ళు ఈ పాశ్చాత్య పచ్చని నూరుకొని సస్తారు నాకు అర్థం కాదు. ఎలక్షన్స్ ముందే కదా అమ్మ చెల్లి అందరూ వదిలిసిపోయారు ఆయన్ని, ప్రజలు కూడా వదిలేశారు అనుకుందాం మనలం అనమాట. ఆయన ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుంటే వదిలేయడం మానేసి ఆ కాకి పుండుని పొడిచినట్టు అలా రోజు పొడిస్తే పవన్ కళ్యాణ్ గుణపాఠమే కదా సార్. మీరు పెద్దవారు అయ్యి ఉండి చంద్రబాబు గారికి మేము చెప్పాల్సి వచ్చిన స్థాయి కాదు మాది సార్. ఇదే పవన్ కళ్యాణ్ చచ్చిపోయి ఉన్న లేపి 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 ఎగిరి తన్నించుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. నేను అనుకుంటున్నాను మా పేరు నేను గారికి కాస్త రియలైజేషన్ వచ్చి ఇంకా ఆయన వదిలేద్దాం అన్నారు. మీరు అదే పని చేస్తున్నారు. సింపతి అన్న కోణం ఎక్కడి నుంచి ఎలా నిద్రలేస్తుందో తెలియదు సార్. అది ఎలా అంటే అలా కంటిన్యూస్ క్రిటిసిజంతో ఎక్కడో దేరా ఏంద్రా ఇది, ఎవడింట్లో అక్క చెల్లి కొట్టుకోర్రా, ఎవడింట్లో అన్న చెల్లి కొట్టుకోర్రా, ఎవడింట్లో అమ్మ తల్లికి విభేదించుకోర్రా అన్న కాన్సెప్ట్ కనుక తెరలేస్తే సింపతి వ్యవస్థ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ తో జరుగుతున్న దాడుల్ని కుటుంబ పరంగా దాన్ని మీరు వేసుకుంటే నెత్తికి సేమ్ స్టోరీ. యువతల పక్క అన్న చర్యలకి లేవే సమన్యాయాలు ఏం చేసి లే. ఆ మాటకు వస్తే చిరంజీవి గారు లక్క చర్యలు కానీ న్యాయాలు చేసుకుని తిరుగుతుంది. వీళ్ళే నాగబాబు ఈ పవన్ కళ్యాణ్ అంతా గుదిబండ బ్యాచ్లే. నాగబాబు అయితే పెద్ద గుదిబండ బ్యాచ్ వాళ్ళకి, ఎంటైర్ ఫ్యామిలీకి ఆబ్లిగేషన్ బ్యాచ్. చిన్నపిల్లడైన పవన్ కళ్యాణ్కి అటు పెద్ద ఆయన చంద్రబాబు ఎవరు చిరంజీవి గారికి. మరి వీళ్ళు కూడా పోసుకోవాలి కాబట్టి చెప్తే ఎలాగుంటుంది? అదృష్టంగా వాళ్ళ ఫ్యామిలీలో అక్కశీళ్ళు అందరూ చక్కగా ఉన్నారు, కుటుంబాలతోనూ పిల్లలతోనూ సంసారాలు చేసుకొని చక్కగా ఉన్నారు. అది కాదుగా కాన్సెప్ట్. ఇవి కాదు కదా ఎంతసేపు ఇవి వీటితో ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మీరు అనండి మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు ఈ ప్రజాక్షేత్రంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పరిపాలనకి కొంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. తర్వాత సింపతి వేవ్స్, యాంటీ కంబన్సీస్ ఇవన్నీ. సో ఒరిజినల్ గా మీరు చేస్తుంది ఏంటి? ఓన్లీ అభూత కల్పనలో ప్రజల్ని అలా ఎన్నాళ్ళు ట్రాన్స్ లో ఉంచుతారు. యూ కెనాట్ మేక్ దెమ్ కదా. ఒక రోజు ఎక్కడో దగ్గర అమరావతి ఏం జరిగింది క్యాల్కులేషన్స్ వస్తాయి, లేకపోతే బడ్జెట్ లో ప్రవేశపెట్టినవి ప్రజలకు సంక్షేమ రూపంలో ఎంత అందేయో క్యాల్కులేషన్స్ వస్తాయి. అలాగే మీరు ఇండస్ట్రియలైజేషన్ తీసుకుంటున్న బృహత్తర కార్యకలాపాలన్నిటికీ ఎంత ఇండస్ట్రియలైజేషన్ జరిగింది, ఎంత ఉపాధి కల్పన జరిగింది, ఇవన్నీ స్టాటిస్టిక్సే కదా. వీటిలన్నిటి మీద మనం ఒక రోజు ఒక శ్వేతపత్రం ఇవ్వాల్సిన రోజు వస్తుంది ఎలక్షన్ ముందు. అవి డెఫినెట్లీ ఇట్ స్పీక్స్. 2 ఏళ్ళ కాలక్షేపం తర్వాత ఈ 3వ ఏడాది కూడా ఇదే దీనికే తెరలేపుకొని ఎంతసేపు క్రిటిసిజం తోనే సక్సెస్ అంటే మీకు సక్సెస్ అయిపోయింది. ఈ క్రిటిసిజం అవతరం చేస్తే ఆడికి ఏమొస్తుందో తర్వాత తెలుస్తుంది సినిమా మీకు. ఎగ్జాక్ట్లీ. సో ఇంచేత దీన్ని దృష్టిలో పెట్టుకుని యువతల ఈ పార్టీకైనా ఆ పార్టీకైనా ఎవరికైనా సరే క్రిటిసిజంలు అయిపోయి ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఎగ్జిక్యూషన్స్. ఇవాళ నుంచి పర్ఫార్మెన్స్ బేస్డ్ లో ప్రభుత్వం కనబడకపోతే ప్రజల దగ్గర ఉన్న ఈ స్కేల్ తో కొలుస్తారు నెక్స్ట్ ఎలక్షన్. ఏటి వీడి వల్ల ఏందిరా బాలరాజు వీడి వల్ల ఏం ఉపయోగం రా అంటారు. అన్నప్పుడు మొదటిసారి అపార అనుభవం కలిగిన అని చెప్పి మీకు అవకాశం ఇచ్చారు మొదటి ముఖ్యమంత్రి విభజిత ఆంధ్రప్రదేశ్ కి. 5 ఏళ్ళు మీకు కొలిచి చూపించారు స్కేల్ తో. 23కి పరిమితం చేశారు. ఈయన చేశాడు 5 సంవత్సరాలు. సంక్షేమానికే పెద్దపేట వేసాడు. ప్రజల జేబులో డబ్బులు ఉంటే పని అయిపోతుంది అనుకున్నాడు. ఏం చేశారు? మళ్ళీ యాడ్ స్టిక్ తీశారు, 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇది మనకి ట్రాక్ రికార్డ్ ఈ ప్రభుత్వాలు. దృష్టిలో పెట్టుకోకుండా మనం వెళ్ళిపోతాం అంటే అట్లా
బానే ఉంటది. ఇనీషియల్ గా మిమ్మల్ని మీకు బోడిగుండు ఉంది, మీకు పట్టబొర్ర ఉంది, లేకపోతే నాకు పిల్లికల్లు ఉన్నాయి, మీకు కూడా ఇక్కడ మూడే ఉన్నాయి సార్, మేము మధ్యలో అంతా ఖాళీ సార్, ఇవన్నీ బానే ఉంటాయి వినడానికి. కానీ ఒక సీరియస్ ఇంటర్వ్యూ నడుస్తుంటే మన తల మీద ఉన్న జుట్టు గురించి ఇటు గురించి మాడితే ఎంతవరకు సమంజసం చెప్పండి. అందులో మీ వాడు ప్రాణాలు తగ్గించి సందీప్ బోడిగుండు మీదను ప్రసాద్ గారి పట్టబొర్రం మీద జరిగిన డిబేట్ అని హెడ్డింగ్ పెట్టాడు అనుకోండి, ఇదేంటిది బానే ఉంటుంది పేపేగాను వినడానికి. అది కాదు కదా. సో ఇవి దృష్టిలో పెట్టుకుని ఒక స్థాయి కలిగిన వ్యక్తులు కూడా అలా మాట్లాడేస్తుంటే ఎట్లా అన్నది రోజున ఎక్కడికి వెళ్ళినా సరే, అది వెనకడికి ఒక సామెత ఉంటుంది, పితికి పిడికి ఒకటే మంత్రం అని. అదే ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో. ఎవరికి మైక్ ఇచ్చిన ఆవ్యాసం 1 2 3 స్టార్ట్. జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి గొడ్డలి బ్రూస్లీ, డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదు, ఆ దిక్కుమాల ఎమ్మెల్సీ గారి ఇంటికి వెళ్ళి చంపేసి డోర్ డెలివరీ, ఎవడో ఆ పనికిమాల నేతవని ఒకసారి ఎవడో గోప మీద కొడితే శని వదిలిపోద్ది. అసలు సగం దరిద్రం ఇలాంటి పనికిమాల నేతలో వచ్చి ఆ స్క్రాప్ అయినా పక్క తప్పించి పక్కెళ్ళి ఆడుకుంటారు అని కాసేపు చెప్తే బాగుండు. పోనీ ఈ పని చూస్తే దువ్వాడ శ్రీనివాస్ అమాయకంగా దొరికాడు కాబట్టి చెప్పిన షాడీలకైతే ఆయన పక్కన ఎట్టేస్తారు. ఈ ఎమ్మెల్సీ గారు ఈ గుదిబండగా వేసుకొని తిరుగుతుంది. అదేటో నాకు అర్థం కావట్లేదు. డబుల్ స్టాండర్డ్స్. ఈ మధ్యలో ఆ బోరగడ్డ అనిల్ గారు ఆ దైత్యం ఒకటి దారిని పోయిన కంపని తగిలించుకుని కుసామత రాజకీయాలు చేసుకుంటే ఇలాగే ఉంటారు సార్. అరే ఇంజనీరింగ్ కాలేజీలో అట్లా మొదటిసారి సంవత్సరం ఫస్ట్ ఇయర్ లో కొంచెం ర్యాగింగ్ ఉంటుంది. అలా 5 ఏళ్ళు ర్యాగింగ్ అంటే ఎవడో చదువుతారు సార్. ఇదే దైత్యం అని చెప్పి ప్రైవేట్ కట్టుకొని కూర్చుంటారు అందరం. అవునా కదా. ఎగ్జాక్ట్లీ. అదే ఇదేంటిది 5 ఏళ్ళు వాళ్ళు ఉన్న వీళ్ళు. ఇంకోటి చెప్పినా సార్, అసలు మెయిన్ కారణం ఏంటంటే సార్, ఈ దరిద్రానికి వైఎస్ఆర్సీపీలో ఆ తాడేపల్లి భవనం చుట్టూ ఏడుస్తున్న గబ్బిలాలకు ఉన్న దరిద్రమే వీళ్ళకందరికీ పాకింది. వాళ్ళు ఎవడు మాట్లాడరు, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి చెప్పరు. ఆ చెప్పపోవడం వల్ల వచ్చిన దరిద్రమే ఇది అంటాను. ఆయన చెప్పారు అనుకోండి, ఎవడరా ఏమంటాడు అసలు, ఎందుకు అంటాడు, మన ఎందుకు అనవలసి వస్తుంది. వీళ్ళే సోషల్ మీడియాలో 4 ఆడపిల్లలను 5 మొగాల్ని తయారు చేశారు, వాళ్ళు తొల్లగొట్టేశారు అంటే లేదా అలా వెంకటరెడ్డి ఉంటాడు, లేదా శాంతరెడ్డి ఉంటారు, ఇద్దరు లబో దిబో వాళ్ళు 4 వీడియోలు చేసుకుని వాళ్ళు ఇంతే గట్టికిచ్చాం కదా సార్ అని మేము ఇలా అందరూ గట్టికిచ్చారు అనుకోండి. పార్టీ విధి విధానం కావాలి కదా. ఇప్పుడు అడగండి కిరణ్ రాయల్ని దీంతో కలిపి తొలగొట్టి వచ్చి. సార్, తిరుపతి ప్రెస్ మీట్ లో కిరణ్ రాయల్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. మీ పార్టీలో 5 కాపు నాయకులు ఉన్నారు, వీళ్ళల్లో ఎవరినైనా సీఎం చేసేటువంటి దమ్ము మీకుందా, లేదా ఈ 5 సంవత్సరానికి ఒకళ్ళ చొప్పున 5 సంవత్సరాలు సీఎం పోస్టులు ఇవ్వండి, మీరు అలా గనక ప్రకటిస్తే నేను వైసీపీ తరపున ప్రచారం చేస్తాను అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కాపుల్ని రెచ్చగొడుతున్నారు, జనసేనని కూటమికి దూరం చేయాలని చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ ని దీంట్లోకి కావాలని లాగుతున్నారు, ప్రతి సందర్భంలోనూ ఇదే జరుగుతుంది అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానించారు. మరి దీన్ని ఎలా చూడాలి? పట్టుకున్న దానికి చీర ఎట్లయిపోయాడట, ఉంచుకున్న దానికేమో గాజులు ఎడతాను అన్నట్టు వాడు వెనక కిరణ్ రైలు అట్టాడు. తెలివి సంతకెళ్ళా నీ పవన్ కళ్యాణ్కి నిచ్చినేసి పైకి ఎలా తాడి చెట్టు ఎక్కిన పొంతలు తోసుకొని 3 పొంతలు తోస్తే పైకి ఎక్కినోడికి ఏకంగా భుజాల మీద పెట్టుకొని మొత్తం సామాజిక వర్గం అంతా తీసుకెళ్లి క్యాబినెట్ దాకా తీసుకెళ్లి కూర్చోపెట్టింది. అక్కడ మీ వాడు కండిషన్స్ అప్లై పెట్టి లాస్ట్ 2 years లాస్ట్ 1 year లేదా మొదటి సంవత్సరం నాకు ముఖ్యమంత్రి ఇవ్వాలని అడగవలసిన వాడిని వదిలేసి ఇక్కడ వాళ్ళని పిలిచి దాయి చందమామ రావి అని చందమామ కథలు చెప్తుంటే ఆయన ఏమనాలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ రాయల్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పి సస్పెండ్ చేశారు. వాళ్ళ ఆడపిల్లల గుళ్ళో మళ్ళీ ఎప్పుడు పునరుద్ధరించారు, ఎప్పుడు ఈ తొలగొట్టేశారు, ఎప్పుడు ఈ ఛాలెంజ్లు ఏంటి నాకు అర్థమే కావట్లేదు. ఫస్ట్ థింగ్, దీని అంతటికి ఎవరు తెలుసా కారణం? వైసీపీ. అలా జడ్డోళ్ళు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు టీవీ డిబేట్ లో మాతో పాటే నా పక్కన కూడా వెంకటరెడ్డి ఉండేవాళ్ళు, శేఖర్ రెడ్డి ఉండేవాళ్ళు, లేదా ఎవడో అధికార ప్రయత్నం ఉండేవాడు. జడ్డి సంఘానికి వైస్ ఛాన్సలర్ వాళ్ళందరూ. ఎందుకు చెప్తానంటే, ఓ పక్కలు సైకో, రాక్షసుడు, రాక్షస పాలన అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రిని పట్టుకుని, తర్వాత డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వలేదని చెప్పి చంపేశారని చెప్పి ఎవరో తెలుగుదేశం వాళ్ళు వేసుకున్నారు. ఇప్పుడు ఇల్లు సాయిగడి విషయం చూడండి, వాళ్ళ అమ్మ పిన్ని మాయ వచ్చి లబోదిబో అంటారు. అలాగే డాక్టర్ గారి ఫ్యామిలీ ఏ రోజున ప్రభుత్వం ఒక్క మాట అంతా చెప్పండి, లేదు. కానీ డాక్టర్ గారికి మాస్క్ ఇవ్వకుండా చంపేశారంటే ఈ ఎర్రిమాలోకం గాల అందరూ. దీని అంతటికి కారణం ఎవరు తెలుసా? అలా జీవిడి కృష్ణమోహన్ అని తెల్లవారుజామున పేపర్లు చదివాడు.
వాడు ఏం చేసేవాడు అంటే ఎవరినైనా తీసుకెళ్ళి ఆ సాక్షిలో కూర్చుని మాట్లాడేసుకుంటే చాలు, సాక్షియే మా ధ్యేయం అని ఇలా ఉండేవారు వీళ్ళందరూ. అర్థమైందా? ఓకే ఓకే కాబట్టి మీరు ఓకే సాక్షికి వెళ్ళిన బయట వాడు కనపడాలి. ఎరుమాలో ఎవడంటే శేఖర్ రెడ్డి ఎవడను, వెంకటరెడ్డి తప్ప ఇంకెవరు మిగిలిన వాళ్ళందరూ ఈ జట్టు పీస్ అమ్మా అని అన్ని ఛానల్కి జట్టు పీస్ ఓకే చూసుకోవాలండి. ఈ మధ్య మళ్ళీ పాపం అది ఎప్పుడు వెంకటరెడ్డిది శేఖర్ రెడ్డి గొడ్డు శేఖరే ఎప్పుడు. ఉమ్, ఆ? ఓకే మీరు అని గట్టిగానండి, నాకు కుదరదు ఇలాగా. అయితే ఓకే సార్. ఇంకా జీవిడి కష్టమవును తెల్లారిసరికల్లా నేనే ఒకసారి వెళ్ళి చెప్పా, ఏంటి సార్ అంత ఘోరంగా మాడుతుండ్రు ఇలా అంటే, మీరు ఆ ఛానల్కి వెళ్ళడం మాని సూక్తి ఓకే మొక్తాలు మాకు ఓకే చదవబాయ్ నాకు ఒక గతి చేసి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక ప్యానల్ ఉంటేనే అవతలతో మన వాదన వినిమించి మనం నెగ్గడం లేకపోతే వాడిని పాసిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి జింగ చిక్కం చిక్క చిక్కం జింగ చిక్కం అని భజనే. ఎస్ ఎస్ అమ్మ మనసు వస్తే మా జగన్మోహన్ రెడ్డి 6 అడుగుల మనిషి, 56 ఇంచుల సాతి, నరేంద్ర మోడీ కన్నా పెద్ద సాతి, ఇదే సోది మాట. ఓకే ఇక్కడ ప్రాబ్లం మీకేముంది? ఈ కిరణ్ రాయ్ లాంటి అప్పుడు మాట్లాడేవాడు మొక్కై వంగనది మోనై వంగున, నీకు సామెత తెలుసు కదా. తెలుసు. వైఎస్ఆర్ సిపిలో ఆ తాడేపల్లి గబ్బిలాలన్నీ జడ్డిమాలోకాల్లో వదిలేసిన పాపానికి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పటి కాడే చెలరేగిపోయి మాడుతుంటే ఉమ్, మరి ఇప్పుడు మాట్లాడకుండా ఉంటారు. అందులో 11 స్థానాలకు పరిమితం అయితే వదులుతారా చెప్పండి? వదలరు కదా. తప్పు వెళ్తారెట్టుకుని లబోదీపం అంటే ఏంటి? ఉమ్. కానీ ఇప్పటికి కూడా అదర్ ఛానల్స్ కి వెళ్తున్నటువంటి దాఖలాలు లేవు కదా ఇల్లు సార్. కూడా సేమ్, ఇల్లు కూడా మొక్కే వంగంది మోనే వంగదని ఎదురు కూడా అది వర్తిస్తుంది. ఓకే ఇక్కడ మీకు తెలివి తక్కువతనం ఇంకోటి చెప్పనా మీకు? చెప్పండి సార్. ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ అనగానే జై వీరాంజనేయ అని ఇలా బొట్టు తిట్టుకుని అంబటి రాంబాబు గారు, జై వీరాంజనేయ అని పేరు నాయన గారు లేదా అలా కన్నబాబు గారు వచ్చి కలిపడిపోతారు. ఉమ్, పాపం ఏంటి వాళ్ళది కూడా అదే క్యాస్ట్. ఎస్ అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేకపోతే ఇంకొంత ప్రెస్ మీట్ ఇట్టించండి. ఓకే ఇప్పుడు పేరు నాని గారికి ఆ సామాజిక వర్గం మీద పూర్తి పట్టు అవగాహనతో, లేదా అంబటి రాంబాబు గారికి కన్నబాబు గారు లాంటి వాళ్ళకి ఒక ఓవరాల్ కొడుతూ ఉంటారు. ఉమ్, అదే సజ్జల గారు కానీ లేదంటే వేరే క్యాస్ట్ వాళ్ళని కొన్ని మాట్లాడేటప్పుడు సంయమనాన్ని పాటిస్తారు, బ్యాలెన్స్ ఉంటుంది, ఉమ్, రాజకీయ విమర్శలు ఉంటాయి. అవునా కదా? ఎస్ ఎస్ అది తెలుగుదేశం నుంచి నేర్చుకోవాలి. కానీ గతంలో అధికారంలో వరల్డ్ ఉన్నప్పుడు కూడా రామకృష్ణ చేసింది అదే కదా సార్. అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చేశారు కదా. ఎవరికైతే సబ్జెక్ట్ ఉంది సార్ అక్కడ, మనం నోరు తెరిచి మాట్లాడేవాడు ఎవడని చెప్పండి. వాళ్ళు ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్ లో కొంతమందిని సెలెక్టివ్ గానే ప్రెస్ మీట్లు, సెలెక్టివ్ గానే సాక్షికి పంపించడం, ఇవన్నీ అలవాటు చేసేసారు. ఓకే మీకు భారత రత్న ఇలాంటివన్నీ జీవిత కాల పురస్కార సాఫల్య అవార్డులు అంటారు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు. అలా ఎవడైనా వైఎస్ఆర్సీపీకి ఒకసారి సాక్షిలోకి వెళ్ళిపోతే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఓకే నేను మానేయడానికి కూడా అదే రీజన్, నా బదులు ఇంకోటికి అవకాశం కల్పించబడుతుందని. ఓకే సార్. మీరు ఇక్కడ మీరు అవార్డు చెప్పిన కోసం దాన్ని చాలా మంది బట్టి ఎదురు చూస్తారు. కాదు సార్, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇట్స్ నథింగ్ బట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. ఏ టైంకి ఎవరు మాట్లాడాలి, ఎవరు దేని మీద మాట్లాడాలి అనేది ఇట్స్ ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్. అదేనా బాగుంది. అట్లీస్ట్ ప్రీ డిజైన్డ్ ప్రోగ్రామ్ లో కనీసం కల్పిత పాత్రదారులో 10 మంది ఉంటారు. ఇక్కడ ప్రతి దానికి పేరు నాని గారు, అంబటి రాంబాబు గారిని వాడితే ఏమవుతుంది? ఓకే అంచేత ఏమవుతుందంటే కిరణ్ రాయల్ ఇవాళ మాట్లాడాడు అన్నప్పుడు మీకందరికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఇది ఎప్పుడో మొదలెట్టాడు. ఓకే ఇప్పుడు నాగరాజు ఉన్నాడు, ఆయన జర్నలిస్టు, ఐ డ్రీమ్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు సిగ్నేచర్ ఇష్టమే, మళ్ళీ మాట్లాడింది ఇష్టమే. హలో, మీకు మాట తెలుసా? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని ఉంటారు, లోపల రాముడు ఉంటాడు, బయటేమో క్రిస్టియానిటీ ఉంటుంది. ఓకే అవుతుంటాడు ఇనిషియల్ డేస్ లో దేవుడిని గురించి మాట్లాడడం అన్న. అలా వీళ్ళు ఏంటంటే లోపల క్యాస్ట్ ఫీలింగ్ తో ఉన్నవాళ్ళు పైకి వైఎస్ఆర్సీపీ అభిమానులు కనిపించేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలా కమిట్మెంట్ తో పనిచేసేవాడు పేరు నాని, అంబటి రాంబాబు. ఓకే మీకు ఆ డిఫరెన్సియేషన్ తెలుస్తుందా? ఇప్పుడు నాగరాజ్ ఇంటర్వ్యూలో అది ఉన్నప్పుడు ఇప్పుడు మీరు నేను ఏదో మాడాం,
ఇది అలా లైవ్ టు లైవ్ వేసేస్తారా మధ్యలో ఎడిటింగ్ కొన్ని జరగకుండా ఉంటాయా? ఉంటాయి, ఎడిటింగ్ చేస్తారుగా. చేస్తారు కదా. ఎస్. ఆ ఎడిటింగ్ అన్నది ఎప్పుడే లేపగలగాలి. ఎస్ ఇదేంటిది ఓ డెలిబరేషన్ ఉంది, ఆ? ఓ డెలిబరేషన్ ఉంది అన్నది ఎప్పుడైతే చూసుకోవట్లేదు అంటే లోపల ఇష్టమే, ఓకే. లోపల ఇష్టమే అన్నది అర్థం అన్నమాట. ఇష్టమైతే ఇంగుతో సమానం అని ఒక సామెత ఉంటుంది, ఉమ్, వేపనాలు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఉమ్, ఇంగు అంటే చేదుగా ఉంటుంది, అయినా సరే ఆ వాసనతో ఎలా రక్తి కట్టించవచ్చు అన్న దగ్గర ఎవరిని రక్తి కట్టించరు, అటుపక్క సామాజిక వర్గాన్ని రక్తి కట్టించరు. ఎస్ ఛాలెంజర్ తీసుకురాం అన్న దగ్గర కిరణ్ రాయల్ జస్టిఫికేషన్ అంటే మనోడు మీ దగ్గర ఉన్న పవన్ కళ్యాణ్ ఫర్ వాట్ సేక్, పొలిటికల్ Hmm. ఆస్పిరేషన్స్ లో దేనికి? ఉమ్, ఒక ప్రాంతీయ పార్టీలో జాతీయ పార్టీలో పనిచేసిన అంబటి రాంబాబు పేరునని కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. అవును. వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారన్న దృక్పథంతో రాలేదు. కిరణ్ రాయల్కి అది తెలుసుకోవాలి. అది మీరు ఈ ఛానల్లో పనిచేస్తారు, ఓనర్ అవుతామని వచ్చారు ఇటు కొంపదీసి లేదుగా సార్. కదా, అవునా కదా? అంతేగా సార్. అలాగే కిరణ్ రాయల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ వాడు ప్రాణాలకు తెగించి పార్టీ పెట్టాడు, ఆయనే పవన్ కళ్యాణ్, దాని పేరే జనసేన. ఆ Yes. పార్టీ అధ్యక్షుడు కలలు కనాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలని. లేదు నేను చంద్రబాబు నాయుడు గారి కింద 15-20 ఏళ్ల పాటు ఉడిగం చేస్తాను అన్నోడికి వేరే వాడిని ఉడిగం చేస్తున్నావా లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావా అని మాట్లాడే హక్కు ఉంటుందా? ఉండదు. ఇది ప్రాథమిక అవగాహన. వాళ్ళకి తెలీదా పేరునేని గారికి, అంబటి రాంబాబు గారికి, లేదా బొత్స సత్యనారాయణ గారికి, కన్నబాబు గారికి కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేసి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో నుండి చాలా అట్లీస్ట్ ఎప్పటికైనా సీల్డ్ కవర్ లో ముఖ్యమంత్రి అవుతాం అన్న ప్రాస్పెరిటీ ఉంటుంది, ప్రాస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లేదు, బొత్స సత్యనారాయణ గారు మా నాన్నలాంటి మీరని చెప్పి ముఖ్యమంత్రి చేస్తాడా? ఆ పడి తెలియదు ఆయనకి. లేదా అంబటి రాంబాబు గారు కాంగ్రెస్ నుంచి పోరాటకొస్తున్నాడు నన్ను ముఖ్యమంత్రి చేస్తాడన్న కళ అట్లీస్ట్ ఆయన కంటాడా? లేదు. క్యాబినెట్ మినిస్టర్ మంచి హోదా వస్తే చాలు అనుకునే ప్రాస్పెక్ట్ లోనే పనిచేస్తున్నారు పేరునేని గారు కానీ ఈయన కానీ. ఎస్. ఇది ప్రాథమిక అవగాహన, అది కిరణ్ రాయల్ లాంటి వాడికి కావాలి. ఉంటే అప్పుడు మాటలు ఎసరొచ్చు. మీకోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టి దాసరి రాము గారు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశారు, ఎంటైర్ కాపు సామాజిక వర్గాన్ని కూటమికి ర్యాలీ చేయించగలిగారు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడని ఆయన కోసం పనిచేయలే కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని కులాన్ని ర్యాలీ చేయగలిగాడు. ఎస్. అక్కడ దాసరి రాము గారు ఒక టాల్ పర్సనాలిటీ అయింది ముఖ్యమంత్రి అయిపోతామనో లేదా ఏదో నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాం అన్న కాన్సెప్ట్ లో ఆయన పనిచేయలే. ఉమ్, ఏం కిరణ్ రాయల్ మీరు కూడా కాపు సామాజిక వర్గమే కదా, మీ సామాజిక వర్గమే కదా, మీరు కనీసం ముఖ్యమంత్రి అయిపోతారా పవన్ కళ్యాణ్ గారు ఎలాగో అవ్వట్లేదు కాబట్టి అని జనసేన అధ్యక్షుడి కింద ప్రకటించుకొని చూద్దాం. ఆయనకి ఎలాగ ఆలోచన లేదు కదా, 15-20 ఏళ్ళ పాటు నేను అక్కడే ఉంటాను అన్నాడు కదా. చిండేలా మీరు yes. ప్రయత్నించండి జనసేనలో. సందీప్ గారు అనువు రాని చోట అధికుల మనరాదు అన్న సామెత అనువు ఏది దగ్గర అధికుల మనడం అన్నది ఎంతవరకు సంబంధించి? ఓకే. ఈ ఛానల్కి నేను ఓనర్ కాను, ఇందులో నేను పని చేసేవాడిని, నేను పని 100% చేసి నాకు బోనస్ తెచ్చుకోవాలని కాన్సెప్ట్ పనిచేయడం బాగుంటది. కానీ ఉమ్, ఓనర్ని పడుకోబెట్టేసి నేనే ఓనర్ అయిపోదాం అనుకుంటే అలా మా కిరసాల బంకోడికే చెల్లింది, ఇంకెవడికి చెల్లదు. కిరసాల బంకున్నాడు చూడండి, చాలా మార్కెట్ అలాంటి Yes, yes. ఇంకా అందరికీ చెల్లదు. ఓకే. సరే సరే, ఇంకొక విషయం. ఆ, మీరు ఇందాక ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడటం జరిగింది. సో అయితే యాక్చువల్గా ఇటీవల ఆయన ఆరోగ్యం బాగాలేదు, ప్రస్తుతం హైదరాబాద్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది, కోలుకుంటున్నారు, బాగున్నారని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కుమార్తె మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది, ఏమాత్రం బాగోలేదు, ఆయన తీవ్రమైనటువంటి క్యాన్సర్తో బాధపడుతున్నారు. సో ఓట్ల కోసం వెళ్ళి ఆయన్ని కలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ రకంగా ఇబ్బంది పడుతుంటే కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు. ఎందుకని? మీకోసం ఆయన పేరునే మార్చుకున్నటువంటి వ్యక్తికి మీరిచ్చే గౌరవం ఇదా? సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు, ఆ పార్టీ కూడా మా తండ్రి చెయ్యరా అని చెప్పి ఆమె ప్రశ్నించడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి? తెలుగు తక్కువతనం అంటాను నేను. చూడమ్మా, ముద్రగడ గారు అనే ఒక టైగర్ ని ఆ సాయితో దయించి కంపేర్ చేయి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శిస్తారు లేదా చంద్రబాబు గారు వచ్చి పరామర్శిస్తారని ఆయన ఆరోగ్యం మీద తెచ్చుకోలేదు. ఓకే, ఆయన స్థాయికి పరామర్శలకి
అక్కర్లేదు అనుకునే వ్యక్తి. ఎందుకంటే ఆయన పోరాట పట్టి మలాడు, ఏటికి ఎదురిస్తాడు, పొలస చేపలాటాడు ఆయన. అలాంటి వ్యక్తికి పరామర్శలు అన్న ఒక అపవాదు దయించి వేయకు. రెండోది, ఆయన ఆరోగ్యం నిజంగా నేను కూడా దేవుణ్ణి వేడుకుంటాను. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అతను. కొన్ని పోరాట స్ఫూర్తులు చాలా. ఇదే జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం గారిని కలిసినప్పుడు నేను ఈ సామాజిక వర్గాన్ని బీసీలో కలపడానికి నేనైతే ఒప్పుకోనని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఆయన ఆకర్షితుడే ఆయనతో అలైన్ అయ్యాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు? ముద్రగడ గారు. అందుకని నేను బీసీలతో కలిపేస్తానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి నెట్టేట ముంచేసిన దానికి మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. కానీ అలా కాదు కదా. ద బాండేజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ముద్రగడ గారిది వెరీ క్లియర్. ఆయన పోరాటం ఈ రోజు దాకా చేస్తుంది. ఆయన నోట్లోంచి వచ్చే మాట కాపుల్ని బీసీల్లో కలపండి. ఓకే, నాకు మొన్న ఒక మిత్రుడు చాలా మంచి విషయాన్ని షేర్ చేశాడు. స్వతంత్రం రాకమునుపు కాపులు బీసీల్లోనే ఉండేవారట. ఓకే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని బీసీల్లోంచి తీసేయడం. ఓకే, ఎవడైనా ఆ గురించి మాడుతున్నాడు. ఓకే. ఎవ్వడికి పై మేగడ కబుర్లే, లోపల విషయాలు ఎవరికి తెలియవు. సో 1947 కి ముందు ఉన్న రిజర్వేషన్ సిస్టమ్ వేరు, మీరు చెప్పిన దాని ప్రకారం. బీసీలోనే ఉండేవారు. బీసీలు కాపులు బీసీలో కలిసి ఉండేవారు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఎత్తేశారు స్లోగా, స్పాన్ ఆఫ్ 2 years. ఓకే, నీలం సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది సక్సెస్ఫుల్ గా. ఓకే. ఇవన్నీ మాట్లాడమంటే అబ్బాబ్బా అచ్చని పచ్చపోసు కబుర్లు చెప్తారు అందరూ. ఆయన పోరాట పట్టిమ కూడా అదే. కలిసి ఉన్న మనం ఎందుకు ఎడగొట్టారు? రిజర్వేషన్ ప్రాతిపదిక నుంచి మేము ఎందుకు తొలగించబడ్డాం? ఇది అవగాహనతో చేయవలసిన మాటలు. ఎవరికి అవగాహన ఉండదు. ముద్రగడ గారు నమాయకంగా ఆయన మీద ఆడిపోసేసుకుంటే పని అయిపోద్దాం కాన్సెప్ట్ లోనే ఉంటారు. అన్ని ఒక్కడితోనే అయిపోవాలి. ఓకే. పాప మాట్లాడిన మాటలకి నిజమే, ముద్రగడ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలవాలి, ఒకసారి పరామర్శించి రావాలి, నేను చెప్తాను. కానీ సందర్భం సముచితం లేకుండా ఎవడెవరితో పోలిస్తున్నావు మనకు? సాయిగడ్ అనే యూజ్లెస్ ఫెలోతో ముద్రగడ గారి స్థాయిని పోలిస్తావా? చాలా తప్పమ్మా, అది చాలా తప్పది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.